వెల్కమ్ బ్యాక్ టు పక్కా ఇంటి వంటలు. ఈరోజు రెసిపీ కాకరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందర వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నల్ల మచ్చలు లేకుండా అయితే శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి. కొంచెం ముద్రగా ఉంటే ఎక్కువసేపు ఫ్రై చేయండి. కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పావు కేజీ కాకరకాయలకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి వేసాను. ఇవి కూడా మగ్గిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది. తరువాత ఒక మీడియం సైజ్ టమాటాని వేసి మగ్గనివ్వాలి. ఇది వాటర్లో కూడా వేయొచ్చు. టమాటా అన్నది నేను ముందరే వేసాను. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి మీకు సాల్ట్ సరిపోతుందో లేదో చెక్ చేసుకోండి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికిస్తే సరిపోతుంది. పులుసుగా కానీ ఇగురుగా కానీ చేసుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది.